What exactly are we doing here? Directly, Madam garu please మాట్లాడతారు. Okay. Start చేద్దాం. Flag start చేద్దాం. ADG గారు మరి ముఖ్యపట్నమైనటువంటి భీమవరంలో హెల్మెట్ డ్రైవ్ ని మనం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిటిఓ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఒక నిమిషం వచ్చింది. మొత్తం 6వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ భీమవరం వారి సూచన. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ భీమవరం వారి సూచన. కొంచెం వెనకరండి మేడం గ్లాస్ పైకి మేడం గ్లాస్ పైకి ఒక స్టెప్ సెంటర్ గ్లాస్ పైకి కొంచెం సెంటర్ పెడితే సార్ ఓకే డౌన్ చేయరా డ్రైవ్ సేఫ్ లైఫ్ సేఫ్ డ్రైవ్ సేఫ్ లైఫ్ సేఫ్ డ్రైవ్ సేఫ్ చాలా అతి ముఖ్యమైన అంశం. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ డేటా కనుక తీసుకుంటే అత్యధికంగా 2 వీలర్స్ డ్రైవ్ చేసేవాళ్ళు యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందులో ప్రాణాలు పోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అత్యధిక శాతం 70% 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళే అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు యుక్త వయసు రాగానే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక 2 వీలర్ కొనుక్కోవాలని ఎంతో కోరికగా ఉంటుంది. ఆ 16 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వెహికల్ కొనాలి ఇంట్లో అడుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు ఇంకా కొంత సమయానికి కొన్ని రోజులకి కొంటారు. మీరు ర్యాష్గా డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది అనేది ఆలోచించాలి. అదేవిధంగా హెల్మెట్ వాడటం ద్వారా తమ ప్రాణాలు కాపాడుకోవడమే కాదు, ఈ ట్రాఫిక్ రూల్స్ తర్వాత వెహికల్స్లో నడిపేటప్పుడు పాటించాల్సిన రూల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పాటించడం ద్వారా మీ యొక్క ప్రాణాలే కాదు పక్కవారి ప్రాణాలకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తారు. చాలామంది సెల్ ఫోన్స్ ఇక్కడ పెట్టి మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, తర్వాత ట్రిపుల్స్ రైడింగ్ అనేది చాలా కామన్గా ఈ జిల్లాలో కనిపిస్తూ ఉంది. చాలా కేర్లెస్గా ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం ఏంటంటే మన జిల్లా కూడా కొత్త జిల్లాగా ఏర్పడింది, భీమవరం హెడ్ క్వార్టర్స్ వచ్చింది. మరి దానికి తగ్గట్టు మన యొక్క ప్రవర్తన అంతా కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మంచి ట్రాఫిక్ ఫాలో అయ్యి రూల్ బౌండెడ్గా ఉన్నప్పుడే ఆ యొక్క టౌన్కి ఆ యొక్క స్టేటస్ అనేది కూడా వస్తుందండి. చాలామంది బయట నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎన్నో పనుల మీద వస్తూ ఉంటారు భీమవరానికి. మరి చాలామంది ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది భీమవరం వచ్చినప్పుడు అని చెప్పేసి డిపార్ట్మెంట్ సైడ్ ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, తర్వాత ప్రతి ఒక్కరు పౌరులుగా మీరు ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో, బస్ డ్రైవర్స్ ఉన్నారో, ఇండివిజువల్ వెహికల్ డ్రైవర్స్ ఉన్నారో చాలా బాధ్యతాయుతంగా మీరు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రూల్స్ అన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోవడం, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం అనేది 100% పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాల్ని మనం గత నెల 16 నుంచి జరుపుకుంటూ ఉన్నాము. ప్రజల్లోనూ వాహనదారుల్లోనూ అవేర్నెస్ కల్పించడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యంతో హెల్మెట్ ఉపయోగించడం, దాన్ని ఇంపార్టెన్స్ అంతా కూడా వివరించడానికి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అందరూ తెలిసింది ఈ ట్రాఫిక్ అవేర్నెస్ వారం జరుగుతున్నాయి. బట్ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ వారం కూడా ట్రాఫిక్ అవేర్నెస్ మొత్తం సంవత్సరంకి మనకి అవకాశం ఉంది. ఎంటైర్ ఎవ్రీ డే మనం జాగ్రత్తగా వాహనం వాడేసి విల్ బి ఏబుల్ టు సర్వ్ లాట్ ఆఫ్ లైఫ్. దాదాపు ప్రతి సంవత్సరంకి భారతదేశంలో 1.5 lakh వరకు ప్రాణం పోతుంది ఇన్ యాక్సిడెంట్ కేసెస్. దీనికి ముఖ్యమైన కారణం వితౌట్ హెల్మెట్ బైక్, వితౌట్ సీట్ బెల్ట్ కార్, డ్రంక్ అండ్ డ్రైవ్. ఇది ముఖ్యమైన రీజన్ ఉంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చిన్న విషయం చూడండి, ఒక హెల్మెట్ వాడితే యూ కెన్ సేవ్ లైఫ్. ఈవెన్ యాక్సిడెంట్ జరిగితే ది ఛాన్సెస్ ఆఫ్ డెత్ డిక్రీజ్ బై లాట్ ఆఫ్ పర్సెంటేజ్ ఛాన్సెస్. హెడ్ ఇమీడియట్లీ ఇంజరీ వచ్చితే అక్కడే చంపడం జరుగుతుంది. సో ఈ అవేర్నెస్ అది గురించి. సో ఫ్రమ్ హియర్ ఆన్ ఏమైనా స్మాల్ డిస్టెన్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్ ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి. లో స్పీడ్ హెవీ స్పీడ్. థ్యాంక్ యూ మేడం అండ్ టీడీ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ మీట్ అలాంగ్ విత్ us. అండ్ హోప్ఫుల్లీ ఈరోజు నుంచి వెస్ట్ గోదావరి భీమవరం వాళ్ళు అందరూ బైక్ ఏ టైం వాడుతూ ఖచ్చితంగా హెల్మెట్ వాడుతున్నారు. మనకి ఫైన్ వచ్చేస్తే ఏం లాభం లేదు. అన్నెసెసరీ స్మాల్ పాకెట్ గోయింగ్ ఇన్ యువర్ బడ్జెట్ ఓన్లీ. బట్ ఈ రాబోయే రోజుల్లో విల్ ఇన్షూర్ దట్ ఫైన్స్ ఆర్ ఆల్సో ఇంక్రీజ్. ఈ విషయంలో హైకోర్టు కూడా చాలా చాలా సీరియస్ ఉంటున్నారు. ప్రతిరోజు మానిటర్ చేస్తున్నారు, ఎంతమంది ఫైన్ పెట్టడం జరిగింది. అండ్ ఇవాళ CCTVs అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్. సో క్లియర్గా కనిపిస్తున్నాయి హౌ మెనీ పీపుల్ ఆర్ ఓల్డ్ వెహికల్. Right. So from here on, we will ensure that nobody rides the helmet, nobody drives the bike without a helmet from here on. Thank you. ఈ హెల్మెట్ వాడడానికి అక్కడ చూడలేదు వీఆర్ ఫైనింగ్ అండ్ అన్ని యూ విల్ పుట్ అప్ హెల్మెట్. ఫైన్ లేకుంటే మీ ప్రాణం సేవ్ చేస్తున్నారు ఈ హెల్మెట్. ఈ రోజు నుంచి అందరికీ మనకి మళ్ళీ అప్పీల్ ఉంది. ఖచ్చితంగా ఈ బైక్ ఎవ్రీ టైం రావాలి.